నీ బిడ్డ రాజ్యము కన్నారు ఉట్టలే దేశము కన్నారు ఉట్టలేదు తల్లి కళ్ళ కన్నారు ఉట్టలేదు తల్లి కన్నారు ఉట్టలేదు దేవి నీ బిడ్డ మాత్రం అనగా కృతి ఒక విషయం నక్షత్రం బాగుండదమ్మా నీ బిడ్డ మాత్రం అనగా నాడు రేవతి గర్భంలో పుట్టింది రేణుక రేణుక ఎల్లమ్మంట పేరల్ల పెట్టినాడు ఇప్పటికైనా ఎప్పటికనగా కూరాడు లేని కురువ దోషం అన్నలేమి చుట్టాల పాటు లేని ఇందు భోజనం కలపరాదన్నరాట అందరూ ఉన్నప్పుడే నా బిడ్డ మీద అల్లారు లాలపాట జోలపాట వాడాలనుకున్నది ఎన్ని నూనె కట్టినది బంగారు సేవలు అవరిచినది తొట్టెల్లో గాయలు మరణ పెట్టుకున్నదాడు లాలపాట జోలపాట వాడుకుంటారన్నది లైట్ నా బిడ్డ మీద ఏమన్నా లాలుపాటు జోలపాటు వచ్చినా లాలుపాటలు వచ్చినా పిల్లగానికి ఇస్తారా నా బిడ్డ మీద లాలిపాట జోలపాట నీకు వచ్చినావే అమ్మ నేను పెద్ద పెద్ద కేసీఆర్ కూడా వాడినా మోడీ ఏదో ఒకసారి వాడే 2 సార్లు గెలిచింది ఏదో ఒకసారి 3 సార్లు వాడే అయ్యో దేవి భారతమ్మ చెప్పినప్పుడు 7 దాసి వాళ్ళు ఉన్నారైనా ఏమిటి పాడాలా అవునంటున్నా రారు ఓరే ఓడి కొండయ్యా ఓడి కొండయ్యా ఓడి కొండయ్యా లేదమ్మా అమ్మ మా ఆయన పేరు కొండయ్య మా అల్లుడి పేరు కొండయ్యే మా ఆయన లేని సమయంలో మా అల్లుడు వచ్చిండు మా అల్లుడు వస్తే మరి నేను మా కింద అంటాం బ్లడ్ మీద అనుకోమన్నా ఓహో గట్లనా ఓ అమ్మలారా చెల్లెల్లారు బిడ్డ పేరు నల్లారు పేరు పెట్టుకుంటే కలియుగ మంచున్నాం కదా పొత్తులు అవుతే లాస్ అవుతుంది
ఎలా కట్టాలి కనుక చూడల వారి సంస్థానమైనా సుధాకర్ గౌడు వరుడు భార్య లక్ష్మమ్మ వారైనా వాళ్ళ పెద్ద కొడుకు మాత్రం నీ కుమారు అటువంటి భార్య శ్రీలత గారే చిన్న కొడుకు మాత్రం భరత్ కుమారు వరుడి శ్రీ హరిగారు అటువంటి కట్నాలు కానుకరైనా కొడుకు ఇవాళ మాత్రం ఆరుగురు ఉన్నారు ఇంకొందరు రూపాయలు తక్కువ కొడుకో యాభైలా భరత్ కుమారైనా ఎల్లమ్మ మీ మేనమామ మీ మేనత్తమని 500 రూపాయలు ఎల్లకాలం రేడికి ఎల్లమ్మ చూడగలిగారు ఎల్లమ్మ అమ్మ ఏమిటమ్మా పిల్లగాని ముందుకు వస్తుంది అయ్యయ్యో బిడ్డ రేణుకమ్మా పిల్లగానికి పిల్లకి అప్పుడే నాకు గుర్తు వచ్చింది అప్పుడే నువ్వు ముందాడు అప్పుడే అయితే నీకు గుర్తు వచ్చినప్పుడు నాకు గుర్తు వచ్చింది అవు అమ్మ ఏమిటమ్మా అమ్మా ఈ వెళ్ళి చల్లక
గుండో ఏమిటే మమ్మీ ఏమిటి బిడ్డ అల్లమే ఏంటి అన్నమా అన్నం అంటే ఏం కొదలేదు బిడ్డ అయ్యో సిగుడు తల్లి వేసినాది, తిరిగి వేలై మంచి అన్నం పెట్టింది. అమ్మో లేవేసినవే నువ్వేం చెప్పలే నేనేమేలే. అమ్మో ఏమిటే పువ్వు వేసినవా అన్నం వేసింది. పువ్వా మహిళా కూర్చొని నువ్వు మారో హాయిగా నీ అమ్మ పాద పాదే ఉంటుంది మమ్మీ ఓ అల్లా 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 బాయి పోయి బాడీ పెరుగు అమ్మో పోసిన నిండ పూసాయి వేసిందే. అమ్మో ఓ రోడ్డు మిఠాయి రోడ్డు మీద అంటే ఏంటిదే? నీ అమ్మ కారం ముద్ద అది ఇట్లా వేసిన అమ్మో అమ్మో ఓయో అలా కింద పడి తొక్కయ్యే కింద అంటే ఏంటిదే? నీ అమ్మ చింతపడి తొక్కే వేసిన బిడ్డ పొద్దుగాలు కూడా పొద్దుగాలు పూర్ణ శక్తి కూడా వేసిన. అమ్మ కొద్ది అది తింటే మళ్ళా బాత్రూమ్ నింపితే అసలే వద్దా? అమ్మ వచ్చు పొద్దున వేసిన అన్నీ వేసిన. అమ్మ రేపు పూలు లేకుండా చనిపోవాలి ఇంటికి అప్పుడు తిన సరే బిడ్డ ఇదిగో అమ్మ అన్ని వెళ్ళినే రేపు కొనవద్దు కొనవో నువ్వు అన్నీ వేసిన నువ్వు మొత్తం కలిపిందే. అమ్మో ఏమిటే ఇంకొకటి పోయలే ఏంటిదే? ఉత్తపాలు చూస్తే అంటే ఉత్తపాలు అంటే ఉత్తపాలు చూస్తా అంటే కోసు పెడుతుంది కోసు పెడుతుంది అమ్మో నీ అమ్మ దగ్గర అంట మొత్తం కలిపి అన్ని నువ్వు అంతే ఎందుకు కలిపిన నీ నాయన వాళ్ళు అంతకుండా అంట అంటే ఎందుకు అమ్మమ్మ అంటే తప్ప అమ్మమ్మ మన సొమ్మిది తాయ నాయనమ్మ అయితే తింటే కాదు కానీ ఇంకేం కావాలి మమ్మీ? అమ్మో ఇదేం చేయాలి? అది అసియానికి కుక్క పాలు అవుతాయి అమ్మో ఇలాగ అది ఉరికొచ్చింది బయటకెళ్తానే అమ్మో వద్దు అయిపోతాయి మళ్ళీ మారు అన్న మూడు పళ్ళు వేసినాది. మళ్ళీ మారు అన్న వేసినాది నాయనమ్మ బుక్కేదే నాయనమ్మ బుక్క తాత బుక్క ఈ తాత బుక్కనే మమ్మీ మమ్మీ ఇది మేనమా బుక్క మమ్మీ బుక్క మేత బుక్క ఇలాడు. మమ్మీ ఇక అదే డాడీ బుక్క ఇక వల్ల వల్ల ఎదుటి అసలు ఉన్నాయి. ఎదుటి వల్ల వల్ల అంటాలి సేరు బియ్యం తినాలి. దేవుడు చదివి గురసు దగ్గర తీసుకుపోతాం. కోమటి వాడలోకి వెళ్ళిపోయినది పాలు కొన్నదాట. పాలు కొనుక్కొని ఎక్కువ ఏం తిన్నా ఎత్తుకొని పల్లె తీసుకుపో మంచిగా అది కానీ అక్కడ పంపులే నువ్వు పోయావా నేను అసలే మరి బిడ్డ ఇప్పుడే నాతో కాదు. మమ్మీ మరి పద్ధతి ఎక్కుతావా నువ్వు పంతులు దసరా మీద పేరు సరే నువ్వు పోయిన పంతులన్న మొత్తం అన్నంతో ఏమి కోమటి వాడలో పలకలు కొనుక్కొని పాఠశాల వేడి అమ్మా మమ్మీ దండం పెట్టే ఎవరు పెట్టినవానే అంటే నేను తింటాను తినట్టేరా అమ్మ అదే సూత్రుడు అది కానీ నువ్వు దండం పెట్టే సమస్య బంధువులు కలవరిల్లమ్మా అవన్నీ 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 ఆ రోడ్డు వెళ్ళాక చేపలు అన్ని చేపలు పెడుతుండే పెట్టేది మమ్మీ ఆ. అది దీవనార్థం ఇస్తున్నాడు. అమ్మో ఓ ఇంకా ఇద్దరా కానీ పంతులు ఎక్కుతాడుగా పంతులు ఎక్కి పంతులు ఎక్కితే ఊరు పొలాల మొత్తం కొంచెం పంతులు ఎక్కితే పంతులు ఉంటాడే అనుకుంటున్నా పంతులు చూసి పంతులు దస్తాడు పేరు ఎక్కిస్తాడన్నా
నీ ఎవరు అట్లా అనుకోలే అన్నంత లోపల మందులయ్య దగ్గర దర్శనం మీద పేరు రాపించినది మందులయ్య ఒక నాడు నీ పుట్ట లోపల జ్ఞాన బోధన ఎంత ఉన్నదో నా బిడ్డను నేర్పన్నదాడు నీకు ఎన్ని బంగారం ఆలస్యం ఉన్నది అని ఒడిగట్టి సాగదం ఎల్లమ్మ రేణుగా ఎల్లమ్మ ఒకనాడు చదువు నేర్పినట్టుంటే ఎన్ని బంగారం ఆలస్యం ఉన్నది ఒకనాడు ఒడిగట్టి సాగదంతో పంతులయ్య చెప్పే వరకల్లా పంతులయ్య ఒకనాడు చెప్తాను అనుకున్నాడు అదే ప్రకారం పార్వతమ్మ నేను గొప్ప చెప్పినది అదిగా పార్వతమ్మ వెళ్ళి వచ్చినది చదువులో గొప్ప ఉంటున్నాడు సాగలో విలువిద్దరు నేర్చుకున్నాడు పంతులయ్య ఒకటి చెప్తాను ఎల్లమ్మ రెండు చదువుతున్నది ఒకనాడు తినవద్ద వర్షకాలం అందరి పంతులయ్య తోడి పంతుల కింద పంతులైపోతూ ఉన్నదాట బాగున్నాడు నేర్చినాడు బల్లం సాగు నేర్చినాడు ఒక కత్తి కట్టాల సాము నేర్చిందాట సవాలు నిర్వహణము చదువు చదువుకోవాలి ఇంత 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 పెరిగి 12 రాస్తే ఇంత ఇంత పెరిగి 12 రాస్తే నేను కాయల్లమ్మనేడు చదువుకోరనుకున్నారు ఇలా చదివినంటే లాభం లేదు ఒక రెండు తల్లిదండ్రులు తరగల మొదలుగా చేత పట్టుకున్నదాట నేను సరిగ్గా బయటికి వెళ్ళిపోతున్నది వెనుక ఎల్లమ్మ అయ్యో గంగ బయటికి అయితే చేత పట్టుకొని దేవ శంకటే వారాకు చదివితేనేమి 12 ఆకు చదివింది అట 12 ఆకులు ఎల్లనే చదివింది రా ఎల్లమ్మ 12 ఆకు చదువుకున్నది రేణుక ఎల్లమ్మ ఒకగానే ఓం నమో శివాయ ఓంకార పూజ చేసుకున్నది అట గంగలకెళ్ళి బయటికి వెళ్ళబట్టిన గంగలకెళ్ళి బయటికి వెళ్ళే వరకల్లా గంగ పట్టుకున్నది గవల కోట ఉన్నది దాన్నే గుమిది కోట అంటారు దాన్నే గవల కోట అని అంటారు గవల కోట కాడికి చూసారు మొత్తం ఎంతమంది అంటే గవలు ఉన్నాయంట ఆ గవలని ఎన్నది ఒకే గుప్ప వేసుకున్నారు మొత్తం గవలు పుట్టిన ముందర వేసుకున్నది 12 గవలు పుట్టిన పక్కన వేసుకున్నది అట ఒక చేత ఇన్నొక చేతిలో భారీ అయితే ఒక చేత బల్లె ఒక చేతిలో వేసుకుంది అహంకారం నా తల్లి చూపిస్తానన్నదే దేవలోకం లోపల మాత్రం అనగా దేవాకాంతలు నాగ లోపల లోపల నాగకాంతలైనా అమరలోకం లోపల అవరకాంతలు ఉన్నదే కోడలు మీద అత్తలు ఉన్నప్పుడైనా వేడికి మాత్రం అనగా మేము కాసుమాల తోటలు పోయి ఆటలాడిపోయి పాటలు పాడుకొని కొంతసేపు ఎంజాయ్ చేసుకొని వస్తామన్నప్పుడైనా వేడికి ఎల్లమ్మకైనా అడ్డం వస్తాయి ఉన్నారా ఎందుకమ్మా ఎవరు నువ్వు నా పేరు పార్వతమ్మ గంగ బిడ్డ భర్మ కళ్యాణి రేణుక ఎల్లమ్మ శంకర విన ఒకనాడు శంకర బిడ్డను నా పేరు రేణుక ఎల్లమ్మ అంటే ఏమిటి అయితే కానీ ఏమిటమ్మా మేము దేవలోకం లోపల దేవకాంతలో మేమంతా 1 కోటి మంది పిల్లలమంతా కాసుబాగతో ఆటలు పోతున్నాం ఆటలు ఆడుకొని మంచి ఎంజాయ్ చేసుకుని వస్తాం అమ్మా బతుకమ్మ ఆటకి వెళ్ళిపోతున్నాను అవును మా బతుకమ్మ ఆట అంటే నేను కూడా భ్రమపడుతున్నాను కాబట్టి నేను కూడా మీతో వస్తున్నాను మనం ఎప్పుడు అమ్మ మేము ఇద్దరైతే ఆడికి పోతుంది అక్కలారా చెల్లెల్లారా మీరు ఇక్కడ కొద్దిసేపు ఆగండి నేను కూడా మా
మా తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని నేను వస్తానని చెప్పినా ఎల్లమ్మ తల్లిదండ్రి వేటేకైనా బిడ్డ రేణుక ఎల్లమ్మ సల్లగా వర్ధిల్లు బిడ్డ ఎల్లమ్మ బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎంతసేపు ఎప్పిన వడులు యాగ మేఘాలతో గిరిగిర దమ్ము ఇప్పుడు ఉరుకొస్తున్నావు ఎల్లమ్మ నీకు కష్టమేమి కలిగిన అది కళ్ళ బిడ్డో ఆపదేమి కలిగిన అది ఏమి ఆపద వచ్చింది ఏమి కష్టం వచ్చింది బిడ్డ నా తోడి పిల్లలందరూ ఒకనాడు సంపన్న జాతర పిల్లలందరూ అదే కాసు బాగా తోడగానే ఆటకి వెళ్ళిపోతున్నారు పక్క మాటలు ఆడుకొని వస్తారు నాన్న నేను కూడా ఆడ పంటలకు వెళ్ళిపోతున్నాను సెలవిస్తే వెళ్ళిపోతున్నాను బిడ్డ నేటికి మాత్రం అనగా ప్రపంచం లోపల పడని ఆట పోత పీట జరుగుతుంది బిడ్డ పెళ్లి పోత లడాయి అవుతుంది లడాయి పోత పెళ్లి అవుతున్నది 1 మంది పిల్లతో ఆటకు పోతుంది బిడ్డ రేపు పోతున్నాను రేపు కాదంటే ఎల్లుండి పోతున్నా నాన్న కాబట్టి ఒకనాడు దినమందు వస్తే కాలం అందునే ఆటలు గెలిచి వస్తే పాటలు గెలిచి వస్తే నాయన దేవదంగమయ్యా ఎవరి బిడ్డ దేవ బిడ్డ వచ్చిన బిడ్డ ఆటలు గెలిచి వస్తే పాటలు గెలిచి వస్తే ఎవరు బిడ్డ అంటే ఎవరు కూడా బిడ్డ అంటే దేవ శంకరుడు బిడ్డ అంటే చాలా గొప్ప పేరు వచ్చిన బిడ్డ రేణుక ఎల్లమ్మ 1 మంది చూసినట్టు మళ్ళీ ఇంకా వస్తుంది టైం సెట్ ఏం కాదు నా మాట వింటలేవు బిడ్డ రేణుక ఎల్లమ్మ 1 మంది పిల్లలతో ఆటలు ఆడుకోని పాటలు ఆడుకోని బిడ్డ ఒకనాటికైనా పూనొక్క గడియా రానొక్క గడియా పువ్వులు పుష్పాలు అటువంటి తెంపుకోను ఒక గడియా 3 గడియలు రావాలి బిడ్డ ఆటలాడుకోని క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావు బిడ్డ ఎల్లమ్మనేమి సంబంధం పుష్పాలు తెప్పుకుంటాం వల్ల ఆ పూల పుష్పాలు తెప్పుకొని ఒక నాలుగు బతుకమ్మ బండి పోయి ఆటలు ఆడుకున్నాము ఆడవాడుకున్నాం అనుకున్నారు ఆట కోయిరామే చెలు కోయిరామే బతుకమ్మ బండ మీద బతుకమ్మ పెట్టుకున్నారు అదే ప్రకారంగా ఆటోలు పెట్టుకున్నారట గౌరవం పెట్టుకున్నారు ఏ విధంగా ఆటలు ఆడుతున్నారు అయ్యో ఎవరి బతుకమ్మ వాళ్ళు నేర్చుకోని ఒకటి బతుకమ్మలు ఆటలు ఆడుకున్నారు ఒకటి పాటలు ఆడుకున్నారు
చెల్లమ్మ నీవే బతుకమ్మనే ఓహో అమ్మా ఓ నాది రాగి రంగుల బతుకమ్మ ఇగో నా టంగులు శుభ్రమైన బతుకమ్మ నీరే నాకు మొత్తం మగ బతుకమ్మ ఏ నీ ఒక బతుకమ్మ మారదంటే ఎందుకు కూర్చోపోతారే అక్క ఓ అక్క బతుకమ్మ ఆడతారే బతుకమ్మ అంటే ఇవాళ వచ్చింది నాకెవరికి నాకేం తెలియదు ఇక పటేళ్ళ పిల్లలు ఆడతారు వస్తుంది నీకు ఆట అంటే పటేల్ ఆడతారు ఎవరు ఆడతారో నాకేం తెలియదు ఇక బామ్మల పిల్లలు ఆడతారు మీరు ఎట్లా ఆడతారో ఆడండి చెల్లెలారా మీరు ఆడినట్టు నేను ఆడుతున్నాను అయ్యో బతుకమ్మలు ఆటలు ఆడుకోండి బాటలు ఆడుకుంటా వాళ్ళైనా రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో సీతారామ ఉయ్యాలో కాబట్టి నేను ఇంత సేపు ఆటలు ఆడుకున్నానే అవును కాబట్టి ఇంటికి పోతే నాయన కొడుతున్నావు చిట్టునే లేట్ అయిపోతున్నది ఈ బతుకమ్మ తీసుకుపోయి గంగార్పితం చేసి వెళ్ళిపోదాం పదే సరే పోదాం బామ్మ అన్నంత లోపల బతుకనాన్ని కనుక బతుకమ్మ చేత పట్టుకున్నది ఆట గంగాడి వస్తున్నదే అమ్మా గంగ లోపల బతుకమ్మ వదిలి పెట్టినారు ఒక నాన్న బతుకమ్మ గౌరవ చేత పట్టుకున్నాడు ఆట ఆ బతుకమ్మ గౌరవ చేత పట్టుకుని ఒక మంగళ సూత్రాన్ని వాళ్ళు అందించుకుంటున్నప్పుడు కళ్ళ చూసినారు ఏమిరా నా దగ్గరికి ఎవరు వస్తలేరు వాళ్ళ గౌరవం నేను తీసుకుంటలేను నా గౌరవం వాళ్ళు ఇస్తలేరు అనుకున్నది ఏమి వెళ్ళమ్మ నా గడ్డ పెద్ద వాళ్ళు కావచ్చు వాళ్ళు నా దగ్గరికి వస్తారు అనుకున్నది వెళ్ళమ్మ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను బతుకమ్మ తీసినది గంగ లోపల వేసినాను ఆ గౌరవం చేత పట్టుకొని ఒక నలుగురు భద్రులు జాతర దగ్గరికి వచ్చి అక్కయ్య ఇవ్వంటే నేను గౌరవం ఇస్తున్నాను ఎందుకు నీకు పెట్టుకో ఎందుకనమ్మా అమ్మ నీకు అయిందా అంటే మీతో ఏమైనా ఆటలు ఆడలేదా పాట పాడలేదా పక్కన వేయలేదా ఎందుకని నాకు అది ఏమైంది అంటున్నావు అమ్మా అమ్మ ఏమిటి నాకు ఒకసారి పెళ్ళి నాకు ఒకసారి అయింది నీకు అయిందా ఏంటో అయింది నీకు అయిందా నాకైతే కాలేదమ్మా ఏంటో అయ్యేదేందో కాలేదో నాకేం తెలియదు అమ్మ ఏమిటి నాకు ఒకసారి అయింది ఒకసారి అంటే అందరికి ఎన్నిసార్లు అవుతుంది అమ్మో వస్తుంది 4-5 సార్లు అవుతుంది కానీ నాకు ఒకటి తెలియదు రెండు తెలియదు అయ్యో రేణుక ఎల్లమ్మా అమ్మ రేణుక ఎల్లమ్మా నీ చేత గంధ ఎందుకు పెట్టుకుంటలేమంటే ఎల్లమ్మా నువ్వు ఒకనాడికైనా పెళ్లి కానీ నష్టపోయే రాను ఉన్నావు నీకు లేని మొండిదాను ఎల్లమ్మా నష్టాల కంకెం లేదు నష్టపాతికం లేదు ఎల్లమ్మో అమ్మ రేణుక ఎల్లమ్మా హయలాకాల చూస్తున్నావు దాసేటి గోల చూస్తున్నావు ఎల్లమ్మా ఇంటి లోపల ఉన్నావు కడదేరి వాళ్ళు ఎల్లమ్మ కడప లోపల ఉన్నావు ఎల్లమ్మ నేటికి మాత్రం అనగా ఈ దోషిత పాలు ఆ దోషిత ఓసుకోలే ఆ దోషిత పాలు ఈ దోషిత ఓసుకోలేదు ఎల్లమ్మ అమ్మ రేటుగా ఎల్లమ్మ నేటికి వాళ్ళు నువ్వు పెళ్లి కానీ ఇష్టపోయారు నీకు లేని మొండిదాని కాబట్టి నీ చేత గంధం పెట్టుకుంటే మాకు మేలు జరగది కీలు జరుగుతున్నదమ్మా మా దూరం ఉండు దుర్మ దృష్టి ఒకరు పెట్టుకునేవి నువ్వు పెట్టుకున్నా మా నాయన 20 ఏళ్ళకి వచ్చిన నేను ఎందుకంటే లేకుండా చుట్టుకున్నది నేనే కాదెల్లమ్మ గౌరవం తీసినది గంగలో కలిపినది చల్లని పంట కొంగు తీసినది ముఖ మందు పెట్టినది రేణుకమ్మ
దేవుడు కలకల కలవల పోతున్నవే బిడ్డో బిడ్డ ఒట్టలే కల చూచిండు దేవా శంకరుడునైనా రామమ్మ కల్ల బిడ్డ లేకమ్మ కాయగొట్టిన మామూలు కడచిల్ల ఉయిరు ఎల్లమ్మ తెంపిన మల్లెపోల తెలివి తక్కువైంది ఎల్లమ్మ మామిడల బుద్ధి చిన్న ఉయిరు ఎల్లమ్మ కోటి మంది పిల్లలన్నా ఎవరన్నా ఏమన్నారు బిడ్డ దేవదంగమయ్యా సప్పన్నగా జాతుల పిల్లలతో నేను వాటకు పోయినప్పుడు నేను బతుకమ్మను నేర్చుకున్నాను ఆటలాడుకున్నాను పాట పాడుకున్నాను బతుకమ్మ తీసుకుపోయి గర్భితం చేసినప్పుడు ఏమి బతుకమ్మ గౌరమ్మను ఒకరు మంగళసూత్రాన్ని వాళ్ళు అందించుకుంటున్నారు బతుకమ్మ అనుకున్నాను వాళ్ళ దగ్గర నేను నా దగ్గర వాళ్ళు రాకపోతే వాళ్ళ దగ్గరికి నేను పోయి గౌరమ్మను అందిస్తున్నాను అనుకున్నాను వాళ్ళ దగ్గరికి పోయి నేను గౌరమ్మను అందించే శుభ సమయం నేను రేణుకా ఎల్లమ్మ ప్రపంచంలో కూడా పెళ్లి కాకపోతే పెళ్లి అంటూ లగ్గం కాకపోతే రండం అంటూనే ఏమి కడదేరి కడపలో ఉన్నాము 7 లగ్గాలు చూస్తున్నాం రాసేడు పోల చూస్తున్నామైనా ఒక్కనాడు దిన మందు వర్షకాలం మందు 20 ఏళ్ళ కొన్ని పెళ్లి కాలేదు రేణుకా ఎల్లమ్మ ఒక్కనాడు దిన మందు కళ్యమాల జగరమాల ఎల్లమ్మనే చెడు గౌరవం చూసుకుంటే దేవుడు కానీ కీడు ఎక్కువ జరుగుతుంది మేలు తక్కువ జరుగుతున్నది తాసిన దాని వల్ల చెట్టు దాని వల్ల నాకు రాని ఆలోచన నీకు వచ్చింది ఎల్లమ్మ ప్రపంచం లోపల మాత్రం అనగా కొడుకు పెద్దోడైతే తండ్రికి వరవంటారు బిడ్డ తల్లికి వరవంటారు రేణుకా నాకు రాని ఆలోచన నీకు వచ్చింది బిడ్డ ఎల్లమ్మ నేటికి మాత్రం అనగా ప్రపంచం ఇప్పటికైనా అయినా కానీ ఏమి లేదు బిడ్డ దేవాల దేవతలను ఏ దేవిని కోరుతూ కోరుకో ఎల్లమ్మ రాజాకరాజులల్లా ఏ రాజును కోరుతూ కోరుకో ఎల్లమ్మ కోరిన వారిని తీసుకొచ్చి నీకు కోరికతోని కళ్యాణం చేసేదా కోరికతోని పెళ్లి చేస్తున్నా శివ 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 కళ్యాణం చేస్తా దేవశంకుడు ఈ మాట పలికినప్పుడు ఏమన్నాడట దేవసంగమయ్యా ఇదివరకు నాకు పెళ్లి చేయాలనుకుంటే పలాని పేరు తీసుకొచ్చిన బిడ్డ పెళ్లి చేసుకుంటే తల వచ్చి తాళి కట్టించుకున్నాను నాకు భయం వచ్చింది కాబట్టి నేను కోరేది లేదు నువ్వు తెచ్చి నాకు పెళ్లి చేసేది లేదు నేను కడుతున్నా ఎల్లమ్మ ఎంత బద్దవతి కడుతున్నా ఎల్లమ్మ ఎంత బద్దవతి అంటే ఎల్లమ్మ స్వామిని అర్థం ఉన్నా నేను సవరణంలో గెలిచిన వారిని లగ్నం అనుకుంటా లేకపోతే నేను ఇట్లే ఉంటున్నా అన్నందులో మన సాగరం ఎట్లా ఉండాలి ఎలా ఉండాలంటే లోకమంతులు 7 కళలకు శుద్ధి పట్టాలి 7 కళలకు శుద్ధి పట్టి ఆ కళపడ్డ 101 బ్రహ్మను తీసుకురావాలి ఏకమెంటాలు వేయాలి ఓము కావాలి ఆ ఓము లోపల పుడుతున్న 72 గంటల గడస్తంభం పుడుతున్నారు ఆ గడస్తంభానికి కట్టుకోవాలి మీరు ఆది మీరు ప్రతాపసింహుడు ఎవడైనా పర్వాలేదు కులబద్ధ భేదం లేదు నాయన సంగమయ్యా కఠినతో కాసమోసుకుని లంకులు చెత్తబట్టి రడమని సోకించారు కింద వెళ్ళాలి చెక్కిన 72 వదనాలు ఎదురాలే కనకన డాగంట కొట్టవాలా కాసిన గంటలు పోతాయి కలిగిన గంటలు పోతాయి నిలవల గంటలు పోతాయి అయ్యా ఆ గంటలు శబ్దం పోదు కింద 2 పోవచ్చు అయ్యో 7 శబ్దం తిరిగి రావాలి కలగుంటే పేపర్లో బాగా ఉంటారు చక్కెరని చాపల్ని పువ్వు తీసుకొచ్చి అందుకోటి లింగాలు కట్టవాడి కట్టమైన
ఎల్లమ్మ పేరు సైవరం కట్టిన దేనికి ఎల్లమ్మ సైవరం బియ్యం ఉంచినప్పుడైనా అయ్యో శంకుడు నాలుగు రాజ్యాలకు కొండ భూములకు మాత్రమే కడపత్రాలు వేయించిండు దేవుడా ఎందరో యతీశ్వరుడు మునీశ్వరుడు అటు ఎందరో వచ్చినా కానీ ఎల్లమ్మ సైవరం గెలుస్తలేరురా ఆఖరికి మాత్రమేగా కంచు కుప్పల కోటి ఏడవారు సగల కార్తీక వీర హర్జనుడు కార్తీక శ్రీలమ్మ కన్న కొడుకు మాత్రమైన బ్రహ్మతోడి వతోడి ఏనాడు ఒకటి వందినవారి ఏదో బంధువగలవాడు దేవుడు సకల కార్తీక రాజు సకల సంపన్నుడు మాత్రమనగా అటువంటి దేవుడు వచ్చిండు దేవుడా దేవుడు ఒక వచ్చి మాత్రమనగా ఒకనాడికి సాయవరం ఓడిపోతే ఓడిపోయినప్పుడు వేదిక ఎల్లమ్మ బల్లవేసి ఎల్లమ్మ పక్క పక్క నవ్వింది ఎల్లమ్మ నవ్వినప్పుడు సకల కార్తీక రాజంతుడు బామ రేణుకా ఎల్లమ్మ ప్రపంచం లోపల మాత్రమనగా నేనే అన్న మానవ లోకంలో ఎవరు లేడు బామ నన్ను కాదని మాత్రమనగా ఎంతటి వీరాక వీరుడు వీర ప్రతాప సింహుడు వచ్చిన కానీ బిడ్డ ఎల్లమ్మ చేసుకున్న వాడితోని సుఖోప్రాయంగా ఉండని ఒకనాటికైనా మంచం ఎక్కిని పిల్లలుగానే ఎల్లమ్మ చేతి శబ్దములు వలికినాడు నాటికైనా అటువంటి కంచుకు బలపోడికి వెళ్ళిపోయినప్పుడే భూమితోడి పుట్టిన ఒకనాటికైనా అటువంటి నేటికి వాడు జగదూరు భర్త వాడు దామవంతుడైన జగదూరు భర్త వాడు రాజగౌతుడు రాజగౌతుడు అదే ఏడుగురు తోడ పుట్టిన ఒకనాడికైన ఆడపిల్ల సరిదేవి ఉన్నది రాజగౌతుడు చేసిన 7 ప్రాపాలు మాత్రం అనగా ఎంతసేపు చెప్పినా అటువంటి తండ్రి చేసిన ప్రాపాలు ఉంటే తండ్రికి పెద్ద కొడుకు అటువంటి పాప వినోక్షణ చేసుకు రావాలి తల్లి చేసిన ప్రాపాలు ఉంటే మాత్రం అనగా తల్లికి వటుడు తొలసూరు బిడ్డ ఉంటే మాత్రం అనగా పాప వినోక్షణ చేసుకురావాలి కొడుక రాజగౌతుడు చేసిన 7 ప్రాపాలు ఉన్నప్పుడు మాత్రం అనగా బార మధ్య కట్టిండు ఆడుగురు అటువంటి తమ్ముల లగ్గాలు వేసిండు చెమ దగ్గర గురుదేవుడు లెక్క వాడు దేవుడు మాత్రం అనగా పెళ్లి కాకపోతే పెళ్లి పండుగ లగ్గం కాకపోతే 2 పండుగ పేరు వచ్చినప్పుడైనా అందరికంటే లగ్గాలు వేసిండు నా లగ్గం అని కారణం ఏందని అడుగుతారన్నాడు ఆయన రాజగౌతం జమ్మ దగ్గర దేవుడైనా అటువంటి పాపకాలు అటువంటి కోరకాలు కట్టుకున్న దేవుడు 7 పాపాలు మాత్రమనగా కోరకాలు కట్టుకుని తిరుపతి తీరంగా ఓనంది మానంది కాసి భద్రాచలం తిరుక్కుంటానైనా 7 పాపాలకెల్లా మాత్రమనగా 5 పాపాలు కడకు కలిగినప్పుడే 2 పాపాలు మిగిలిపోయిన దేవుడు అటువంటి కోరకాడు కట్టుకుని వస్తూ ఉంటే మాత్రం అనగా దేవలోకం లోపల దేవతలకు పాలిచ్చేది తల్లి కామదేవి పిల్లల్లమ్మ దేవినైనా 2 గోవులు మాత్రం అనగా గండవేరు కట్టబోటి మేతలు వేసుకుంటే గోవులైనా ఆలింగాల మడుగులకు వచ్చి నీళ్లు తాగే తల్లి లోపలైనా తల్లి అటువంటి కామదేవి అటు నీళ్ళు తాగి అటువంటి కాలింగాల మడుగులో దిగబడిపోయినప్పుడే అల్లమాదేవి బాధకు అల్లాడుతున్నారు అటువంటి పాలు చేసేది పసిలాగా కాబట్టి అన్నం లేక ఆధారం లేక 7 పొద్దులు 7 మాపులైనప్పుడైనా ఎక్కడ చూసిన ఎవరు లేరురా నా తల్లి ప్రాణం కాలిగాల మనలో పోతట్టుంది నాది పాయిగడ్డ మీద పోతట్టున్నది ఇక్కడెక్కడ నీకు చూసరికి ఒక్కడే గురుదేవుడు కాటువంటి పాపాలు కట్టుకోనైనా అడవిలో వస్తలము వస్తుంటే మాట చూసింది అయ్యా రాజులార గిరిగిరి ఉడికొచ్చింది మా తల్లి మరణమైతట్టున్నది కాపాడు రాజు మాట మాట్లాడినప్పుడు జలదుడి పట్టం ఉన్నది జలదుడి పట్టంలో మా నాయన రాజగౌతుడు మా తల్లి అలియాదే ఉన్నది
అమ్మా అయ్యా జమ దగ్గర గురుదేవుడా నేటికి వాళ్ళు మా తల్లి లేపాలి నీ సాధ్యం కాదు నువ్వు పర్వాలేదు కాబట్టి ఈ చేతిలో ఏంది నాయన ఇది మనోహర దండం అంటారు. ఈ జగటువంటి దండకం చేత పట్టుకొని తొడవని ముచ్చట గుంపుల మొదలుపెట్టి తోకబాలి సుధాక అటువంటి ఆడుతూ పాడుతూ 5 సార్లు చూసినట్టయితే నేటికి నీ అస్తం బట్టి మా తల్లి గోమాత బొట్టికి నష్టం వేసినట్టయితే మా తల్లి బతుకమ్మ తెప్పలేక బాయిగడ్డ వీధలేసి కాలుతారు తల్లి కామాదేవ దగ్గరికి వచ్చినాడు. ఎగదిగా 7 సార్లు చూసినాడు. గోమాత మీద తల్లినాడు. అస్తం వల్ల చేసినాడు. గోమాత చూసింది అయ్యో ఈ బాలు రాకపోతే మా ప్రాణాలు 2 ప్రాణాలు పోవురా. అయ్యా రాజుగారు మీ రాజ్యం ఎక్కడ మీ దేశం ఎక్కడ మీ దేశ దేవాలు ఎక్కడ ఒక నాడికైన మాట అడవి లోపల ఒక్కనే వస్తున్నావు ఏమి ఆపద వచ్చింది ఏమి బాధలు వచ్చినాయి నాయన. అమ్మా నాకు పెళ్లి కాకుండా ఒకనాడు కళ్యాణం చేసినప్పుడు ఆ బాలించుకొని కాశీపుల్ల కడుపులో తిరుపతి తిరగ లేనంది ఓనంది మనది కాశీ భద్రాచలం తిరుక్కుంటూ వస్తున్నాను. కాబట్టి అలాగే నాకు జలసూరి పట్టం ఉన్నది. మా నాయన రాజవతులు మా తల్లి అదే ఉన్నారు. కోటి పుణ్యక్షేత్రాలు తిరుగుకుంటా 5 ప్రాపాలు కలగదు 2 ప్రాపాలు మిగిలినాయా. అవునా అయ్యా నీ పేరు జమ దగ్గర గురుదేవుడు అన్నావు నీకు పెళ్లి కాలేదన్నావు కాబట్టి దేవలోకంలో బలమాత్రం అనగా శంకరుని మీద రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ సాయవనం కట్టింది రేణుకకి ఎరుక శంకరునికి ఎరుక మాకే ఎరుక ఎల్లమ్మ లగ్గవారు వచ్చింది కొడుకో గోపులు మాత్రం అనగా ఒకనాటికైనా అటువంటి 2 ప్రాపాలు అటు దేవలోకం తీసుకొచ్చినప్పుడు 2 ప్రాపాలు బల కొట్టినయిరా. దేవలోకం వచ్చినా దేవలోకం వచ్చి మాత్రమనగా దేవలోకంలో మరి ఎందరో యజ్ఞేశ్వరుడు మునీశ్వరుడు అటువంటి రాజులు దేవాల దేవతలు ఉన్నప్పుడైనా నిండు సభలకు వచ్చిండు జమదగిరి గురుదేవా రేణుక ఎల్లమ్మ సాయవరం గెలవాలంటే నువ్వు సాయవరం దగ్గరికి రావాలి. సాయవరం దగ్గరికి వచ్చి కట్టిన దూతి కాదు పోసుకోవాలి కొడుక లక్క కూలలు చేత పట్టుకుని నడమని దెబ్బ కొట్టాలి రడమని మాత్రమనగా రడమే దెబ్బ కొట్టినప్పుడు రడమేని నాన్న ఆగ ముందుకైనా 72 వదనాలు ఎగరాలి. 72 వదనాల మీద అటువంటి గావంత గంట ఉన్నది. 72 వదనాల గనగంట పోగాలి కొడుక ఆ గంట మొత్తం మాత్రమనగా కాశీల గంట పోగాలి కళ్యాణ గంట పోగాలి ఢిల్లీల గంట దేవలోకముల గంట పోగాలి. గంటనాథ మామూలు అంటే ఒకనాటికైనా 7 కోటి సముద్రాలు తిరిగాల కొడుక 7 కోటి సముద్రాలు తిరిగిన వాడు మాత్రం అనగా 72 ముళ్ళ అటువంటి తలపాగ చుట్టాలే. 72 ముళ్ళ తలపాగ చుట్టినవాడు ఒకనాటికైనా చెంగలి చాబంతి పువ్వు దేవాలే. 1 కోటి లింగాల పాద పూజ కట్టాల కొడుకు ఎదురవానికి మాత్రం అనగా రేణుక ఎల్లమ్మ మెచ్చిని కళ్యాణ వార్తలు చెప్పినప్పుడైనా దేవలోకం వచ్చిన అయ్యో ఒక నాలుగుగా చల్లగా వదిలినాడు శివరాత్రి పెట్టినాడు. రాజాలు వచ్చి శివరాత్రి వదిలినప్పుడే అయ్యో నువ్వు కూడా సగం కిలోనికి వచ్చినావంటే ఒక రోజు సగం ఒక నాలుగు అన్నమాట తప్పలేదు అభిజీవిత వాడలేను కాదు కన్నదానం చేస్తున్నా అన్నంత లోపల ఒక నాలుగు శివరాత్రి పెట్టినప్పుడే
వచ్చినప్పుడు ఏమనుకున్నది అని నా దగ్గర వరుడు వచ్చి అనుకున్నది అంట అందరూ మన చేతి పట్టుకున్నది దిగి దిగి మీద దిగి వచ్చినది అతను రాజ్యం ఎక్కడ దేశం గురించి మనకి ఎవరు తెలియదు కాబట్టి ఒక అడిగిన పచ్చని పనులు ముచ్చాలి ఏర్పాటు చేయాలన్నాడు ఏర్పాటు చేసినాడు బ్రహ్మదేవుడు పడవాలి కాబట్టి అవతారం ఎత్తినాడు విష్ణుదేవుడు పడవాలి సకల అవతారం ఎత్తినాడు సహదేవుడు పడవాలిగా మంగళ అవతారం ఎత్తినప్పుడు మైలపోలు రాసి మైలపోలు రాసినారు మైల సాగ తీసినారు పుట్టకు దాన్ని మోసినాడు పుట్ట మీద పడితే సిరిగడ్డ వేసినారు చాలా ముగ్గురు పట్టినారు చాలా ముగ్గురు పట్టి బంగారు మలకలు పట్టి ఎల్లమ్మనేమో పెళ్లి మీద చేసినారు అష్టగంగా నష్టం రాజుగా పెట్టినారు ఒకనాడు రాజాది రాజు కాలు మీద కాలు తగ్గినాడు మెడలో కట్టాలు